తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర, ఈ రోజు మద్యం కేసులో నిందితులను ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మొత్తం 12 మంది నిందితుల్ని హాజరుపరిచారు. కొద్దిసేపు విచారణ అనంతరం రిమాండ్ ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వారిని తిరిగి జైలుకు పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఉన్నటువంటి 12 మంది నిందితులు 3 ప్రాంతాల్లో ఉన్న జైళ్లలో ఉన్నారు. విజయవాడ జైల్లో మొత్తం 9 మంది నిందితులు ఉండగా, గుంటూరు జైల్లో 2 నిందితులు, అదేవిధంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. తిరిగి అదే జైలుకి పంపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన అనంతరం మిథున్ రెడ్డి, అదేవిధంగా రాజ్ కాశిరెడ్డి, ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు న్యాయమూర్తి ముందు కొన్ని సమస్యలను చెప్పుకున్నారు. కావాలని తమను ఇరికించారని తెలిపారు. అదేవిధంగా రాజ్ కాశిరెడ్డి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో దొరికినటువంటి నగదు తమదేనని చెప్తూ అన్ని అవాస్తవాలు చెప్తున్నారని కోర్టుకి తెలిపారు. అదేవిధంగా తనకు ఆ నగదుకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మరోవైపు తనపై ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అనంతరం బెయిల్ కు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే బెయిల్ రాకుండా చేసేందుకే ఈ విధంగా తన పైన అభియోగం మోపుతూ ఉన్నారని ఆయన కోర్టుకి తెలిపారు. మరోవైపు మిథున్ రెడ్డి కొంత మాట్లాడారు. ఆహారము ఒక్క పూట పంపిస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలిపారు. అదే సాయంత్రం తింటున్నాను, కొంచెం అల్సర్ ఉన్నది అనే విషయాన్ని కొద్దిగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరొక వైపు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణానికి తనకు ఎటువంటి సంబంధం లేదు, అసలు మద్యంకి నేను చాలా దూరంగా ఉంటాను, అన్యాయంగా కేసులో ఇరికించారని ఈ విధంగా కోర్టుకి తెలిపారు. అనంతరం కోర్టు వారి రిమాండ్ విషయం చూసుకున్నట్లయితే ఇదంతా కావాలని చేస్తూ రిమాండ్ ని పొడిగించకుండా ఉండాలని ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అటు ప్రభుత్వ తరపు న్యాయవాది ఇప్పటికే ఈ కేసు చాలా కీలక దశలో ఉంది, చాలా మందిని దర్యాప్తు చేస్తున్నాము, ఇంకా నిందితుల్ని దర్యాప్తు విచారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు నగదు దొరికింది. దాన్ని స్వాధీనం చేశాము. ఇది తాజాగా ఈ కేసులో వస్తున్నటువంటి పురోగతిగా కోర్టుకి తెలిపారు. ఇంకా ఈ కేసులో విచారించాల్సిన అవసరం ఉంది. నిందితులకు రిమాండ్ పొడిగించాలని ఆయన కోరారు. ఒకవేళ బయటకు వస్తే కొంత ఈ దర్యాప్తు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది, సాక్షులు భయపడే అవకాశం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తం మీద వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ నెల 13వ తేదీకి రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.